హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఎన్నో రోజుల నుండి రాజ్ కావ్య ఒకటవ్వాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చేసింది. రాజ్ కావ్య హోటల్లో మంచి సర్ప్రైజ్లు అందుకున్నాక హోటల్ నుండి చాలా సంతోషంగా బయటికి వస్తారు. కార్లో ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య. సగం దూరం వచ్చాక జోరున వర్షం పడుతుంది. కారు ఆగిపోతుంది. ఏమండి, కారు ఆగిపోయింది అనగానే, అవును కళావతి, నాకు తెలీదు, ఒకసారి చూస్తాను అని అంటారు. చాలా పెద్ద వర్షం అండి, చూసారా, మన ఎదురుగా చెరువు ఉన్నట్టుంది, పొంగుతుంది అనగానే, నాకు భయం కళావతి, అలా అనద్దు అని అంటారు. అయ్యో, ఇప్పుడు కారులో అటువైపు వెళ్ళలేము, ముందు కారు దిగండి అని అంటుంది. సరే కారు ఏ ట్రబుల్ ఇచ్చిందో చూస్తాను అని చెప్పి రాజిక కార్ని చూసేలోపు ఇటువైపు సెల్ ఫోన్స్ తడిసిపోవడం, అటువైపు చిమ్మ చీకటిగా ఉండడం, జోరున వర్షం కురవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కళావతి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళలేము, అలాగని ఎక్కడ ఉన్నాం కూడా తెలియటం లేదు, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అసలు ఈ రూటు ఎప్పుడు నేను రాలేదు అనగానే, ప్రతిరోజు హోటల్కి రాం కదండి, ఇది ఇక్కడ ఉందని మీరే తీసుకుని వచ్చారు, భయపడద్దు, దగ్గరలో ఏదైనా ఇల్లుంటుందేమో చూద్దాము అని అంటుంది. ఇక్కడ ఇల్లులుంటాయా, చెరువే ఉందన్నావు కదా అని అంటారు. రండి రండి అని చెప్పి రాజుకి ధైర్యం చెప్పి ఇక రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది రాజ్ కావ్యకి. కళావతి, అక్కడ ఇల్లుంది, పద పద వెళ్దాము, వర్షం తగ్గేదాకా ఆ ఇంట్లో ఉన్నాము అంటే తగ్గిపోయాక ఎవరికో ఒకరికి ఫోన్ చేయొచ్చు అనగానే, ఫోన్స్ రెండు తడిసిపోయాయి కదండి, ఆ ఇంట్లో వారే ఫోన్స్ ఇస్తారులే అని అంటారు. సరే అని చెప్పి ఇద్దరూ ఆ ఇంటికి వస్తారు. ఇక ఆ ఇంట్లో కరెంటు లేక లోపలికి వెళ్ళబోతూ ఉంటే క్యాండిల్స్ అన్నీ వెలిగించి ఉంటాయి. అమ్మో కళావతి, మన కోసమే ఈ ఇల్లు కట్టి క్యాండిల్స్ అన్నీ వెలిగించినట్టున్నాయి అనగానే, నాకు చాలా చలిగా ఉందండి అని అంటుంది కావ్య. ఉండు కళావతి, ఇక్కడ ఏదైనా ఉందేమో అడుగుదాము, ఇల్లు కదా, ఇంట్లో వారిని అడుగుదాము అనగానే, సరేనండి అని అంటుంది కావ్య. ఇక రాజ్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఎవరు ఉండరు. కళావతి, ఈ ఇంట్లో ఎవరూ లేరు, కానీ క్యాండిల్స్ అన్నీ వెలిగించి ఉన్నాయి, కానీ మన కోసం ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది, చూస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఒక శారీ కనిపిస్తుంది. కళావతి, ఇక్కడ చీర అన్నీ ఉన్నాయి, ఇదిగో త్వరగా మార్చుకో అని అంటారు. సరేనండి అని చెప్పి ఆ హడావుడిలో కావ్య ఈ ఇంట్లో చీరలు ఎందుకున్నాయి, అసలు క్యాండిల్స్ ఎందుకు వెలిగి ఉన్నాయన్న ఆలోచించకుండా గబగబా ఇక చీరని మార్చుకుంటుంది. ఇటు రాజుకు కూడా బట్టలు అక్కడుండడంతో రాజు కూడా బట్టల్ని మార్చుకుంటారు. ఇక రాజ్ కావ్య ఇద్దరు చెరో రూమ్లో బట్టల్ని మార్చుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు ఒక్కసారిగా బయటికి వస్తారు. కావ్యని చూస్తారు రాజ్. ఏంటి ఈ కళావతి, చాలా అందంగా ఉంది, ఎప్పుడూ ఇంట్లో ఉండి ఈ పని ఆ పని చేస్తుంది, ఇప్పుడు వర్షంలో మంచి శారీలో చాలా అందంగా ఉంది, నా కళ్ళతో ఎప్పుడు నేను సరిగా చూడను కదా, అయినా కళావతిని పొగిడితే నెత్తి మీదకి ఎక్కుతుంది, అందుకే పొగడకూడదు అని చెప్పి అనుకుంటారు రాజ్. ఇక కావ్య అనుకుంటుంది, ఎంత అందంగా ఉన్నానని తెలిసినా కావాలనే బయటికి రాదు, మనసు బయటికి రాదు, ఈ మనిషితో నేను జీవితాంతం ఎలా ఏగుతానో అని చెప్పి ఇక రాజ్ వైపు కొంటిగా చూస్తూ ఉంటుంది కావ్య. ఇక ఒక్కసారిగా పెద్ద ఉరుము వస్తుంది. అమ్మో, ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి, ఈ ఇంట్లోనే ఉండిపోతామా అని అంటుంది. ఇప్పుడు ఇంటికంటే మనకి గతి లేదు కళావతి అనేలోపు ఇక ఆ ఇంట్లో వెనకాల వైపు ఇటు అటు పరిగెత్తున్నట్టు ఇక అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ఇక్కడ దెయ్యాలు ఉన్నట్టున్నాయి, దెయ్యాలంటే నాకు చాలా భయం అనగానే, మరి నాకు ఇష్టమా ఏంటి, నాకు భయమే కళావతి, చిన్నప్పుడు మా అత్త దెయ్యాల కథలు చెప్పి నా భయాన్ని రెట్టింపు చేసింది, దెయ్యాలు ఉంటే ఇంట్లో ఉండలేము, వర్షంలోకి వెళ్ళిపోదాము అని అంటారు. ఏమండి, ఇప్పుడు ఎలా అని అంటుంది కావ్య. ఇంతలో ఇంకోసారి సౌండ్ వస్తుంది. ఒక్కసారిగా పరుగున వచ్చి ఇక కావ్య రాజుని హత్తుకుంటుంది. ఇక రాజ్ ఒక్కసారిగా కావ్య దగ్గరికి రాగానే తన భర్త అని గుర్తుకొస్తుంది. ఇక కావ్యని కూడా తను హత్తుకుంటారు. అలా రాజ్ కావ్య ఈసారి అయితే ఖచ్చితంగా ఒకటి అయిపోయారు. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి, ఇందిరాదేవి, స్వప్న ముగ్గురు ఒక దగ్గరికి వస్తారు. అమ్మమ్మ గారు, ఆంటీ గారు,
మనం వేసిన ప్లాను 100% సక్సెస్ అయింది అని అంటుంది స్వప్న. అవును, ఎందుకంటే వాళ్ళిద్దరూ తక్కువ వాళ్ళేం కాదు. అక్కడ రెస్టారెంట్లో నుండి బయటికి వస్తారు, కారులో ఇంటికి వచ్చి మళ్ళీ ఇద్దరు తగువులాడుకుంటారు. అందుకే అక్కడ మన గెస్ట్ హౌస్ ఉంది అన్నది ఈ వర్షం అనేది తెలియకుండా చేసింది. వర్షం వాళ్ళిద్దరినీ కలిపింది అని అంటారు ఇందిరాదేవి. ఇక అపర్ణాదేవి, అత్తయ్య, రాజ్ కావ్య ఒకటి అయితే నిజంగా నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ సేఫ్గా ఉన్నారే కదా అని అంటుంది అపర్ణాదేవి. అయ్యో ఆంటీ, అక్కడికి దగ్గరగా ఉన్న నా ఫ్రెండ్ ఇంటికి ఫోన్ చేశాను, ఇద్దరూ వచ్చారంట, లోపల ఉన్నారంట. ఇక ఇద్దరికి ఏ సమస్య ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒకటవుతారు. నాకు హ్యాపీగా ఉంది. మా కావ్య కూడా ఈ ఇంటి వారసుని మోస్తూ చక్కగా ఇంటి కోడలిగా ఉండాలని నా కోరిక, అది ఈరోజు నెరవేరిపోయింది అని అంటుంది స్వప్న. తెల్లగా తెల్లవారుతుంది. సుభాష్, ప్రకాష్ ఇద్దరూ ఇక ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇక అన్ని బ్రాంచుల వాళ్ళు ఇక కంప్లైంట్ చెప్తూ ఉంటారు. చూడండి సార్, ఈ కంప్లైంట్ ఎప్పుడో చెప్పవలసింది, కానీ మీ ఇంటి సమస్య వల్ల మేము పోస్ట్ పోన్ చేశాము. ఈ మధ్య మన ఆభరణాల్లో చాలా అంటే క్వాలిటీ తగ్గింది. ఇప్పుడు మన బ్రాంచీల్లో తీసుకున్న వాళ్ళు చాలామంది బ్రాంచెస్కి రాకుండా వేరే బ్రాంచ్లకు వెళ్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని మీకు చెప్పాలనుకున్నా మీరెవరూ బోర్డు మీటింగ్ పెట్టలేదు. రాజ్ సార్ని నిలదీయాలనుకున్నాం, కానీ ఇప్పుడు కంపెనీకి ఎండీ కాదు, రాహుల్ సారే అన్నీ చూసుకుంటున్నారు, ఆయన కూడా మీటింగ్కి రాలేదు. చెప్పండి సుభాష్ సార్, ఇలా గనక మన కంపెనీ బ్రాంచెస్ అన్నిట్లో ఇలాగే నకిలీగా ఉన్న ఆభరణాలు ఉన్నాయని తెలిస్తే ఇక మన బ్రాంచెస్కి ఎవ్వరూ కొనడానికి రారు అని అంటారు. ఒక్కసారిగా సుభాష్, ప్రకాష్ ఉలిక్కి పడతారు. ఏం మాట్లాడుతున్నారు? మన కంపెనీ నుండి నకిలీ నెక్లెస్లు వెళ్తున్నాయా? తప్పు, ఎవరో కావాలని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మన గురించి, మన కంపెనీ గురించి మనం ఎలాంటి డిజైన్స్ వేస్తాము అన్నది మాకంటే ఎక్కువగా మీకే తెలుసు, ఇలా ఎలా మాట్లాడుతున్నారు అనగానే, సార్ ఇంతకు ముందు ఉన్న డిజైన్సు ఇంతకు ముందున్న ఆభరణాలతో పోల్చుకొని చూసి మన దగ్గరికి రావటం లేదు. ఒక్కసారి మీరు చెక్ చేయండి సార్, ఇలాగే రిపీట్ అయితే మన కంపెనీని కూడా ఎత్తేసే స్టేజ్కి వస్తుంది అనగానే, ఆపండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల నుండి మన కంపెనీ నుండి ఆభరణాలు విదేశాలకు కూడా వెళ్తున్నాయి. ఇంతవరకు రీమార్క్ అనేది రాలేదు. ఇప్పుడు మీరు ఇలా సడన్గా చెప్తే ఎలా అని అంటారు సుభాష్. సార్, రాహుల్ సార్, రాజ్ సార్ లేనప్పటి నుండి తనే నడుపుతున్నారు. ఏదో ఎక్కడో జరిగిందని మీరు తెలుసుకోండి, తరువాత ఇబ్బందులు పడితే మేమేమీ చేయలేము అని చెప్పి ఇక మీటింగ్లో అందరూ అంటూ ఉంటే ప్రకాష్, సుభాష్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక చాలా కోపంగా, రేపటి నుండి అన్ని బ్రాంచుల్లో ఉన్న బంగారాన్ని ఇక్కడికి తెచ్చిపెట్టండి, పాత బంగారం కొత్త బంగారంలో ఉన్న తేడాని గమనిస్తాము అని చెప్పి ఇక మీటింగ్ అనేది క్లోజ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా తెల్లగా తెల్లవారుతుంది. రాజ్, కావ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ బయటికి వస్తారు. కారు కనిపిస్తుంది. కలవతి, ఇక్కడేంటి కారు ఉంది, ఇది మా గెస్ట్ హౌసు అనగానే, అర్థమైంది, మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటుంది. నేనివ్వడం ఏంటి అని చెప్పి అనగానే కారులో ఫోన్ మోగుతూ ఉంటుంది. ఒరేయ్ బడుద్దాయ్, మీరిద్దరూ ఏదో చేస్తారని తెలిసే మేము ఇలా ప్లాన్ చేశాము, ఇక ఈ ఇంటికి రండి అని అంటారు ఇందిరాదేవి. అమ్మ నానమ్మ ఇంత ప్లాన్ వేశారా, దుర్మార్గుర్రాలా, ఇప్పుడు దాకా నేను మంచిగా బ్యాచులర్గా ఉన్నాను, ఇప్పుడు నేను అనగానే, సరిపోయింది, పదండి పదండి అని చెప్పి కారులో ఇద్దరు ఇక ఇంటికి బయలుదేరుతారు రాజ్, కావ్య. ఇది ఇలా ఉండగా అప్పు ఇక ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ గుడి కనిపిస్తుంది అప్పుకి. అవును, ఈరోజు జాతర కదా, గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. అమ్మ అలాగే నాయన ఎంతో సంతోషంగా బోనం కూడా ఎత్తేవారు. కానీ నా సమస్య వల్ల అమ్మ నాన్న సరిగా తినటం లేదు. అమ్మ పైకి అలా కనిపించినా లోపల నా గురించే ఆలోచిస్తుంది. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎలా అవుతుంది? ఒక ఆడపిల్ల భవిష్యత్తే శాసించింది ఆ పాడు అనామిక. పోనీ అదేనా హ్యాపీగా ఉంది అంటే భర్తకు విడాకులిచ్చి ఎక్కడ ఉందో. ఆ కవి నాకు ఫోన్ చేస్తున్నాడు, అసలు ఈ సమస్యకి పరిష్కారం దొరకదా అని చెప్పి ఇక గుడిలో కూర్చుంటుంది అప్పు. అప్పుని చూడగానే కరెక్ట్గా అనామిక చాలా రోజుల నుండి
అప్పుని వెంటాడుతూ అప్పుని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా కళ్యాణ్తో చూస్తే మీడియా వాళ్ళు దీని జీవితం సర్వనాశనం చేస్తారు. విడాకులు అయిపోయినా వీధి సుఖంగా ఉండకూడదు అని చెప్పి మమ్మీ డాడీ మీరు వెళ్ళండి అని అంటుంది. బేబీ వదిలేసే, విడాకులు తీసుకున్నాక భరణం కింద నీకు ఆస్తి రాసిచ్చాడు కదా కళ్యాణ్. నా మేనమామ కొడుకు నిన్ను ఇష్టపడుతున్నాడు, వాడికిచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇక ఈ గోల మనకెందుకు? ఆ కళ్యాణ్ ఎలా పోతే మనకెందుకు? అప్పుతో తిరిగితే మనకెందుకు? గుడికి వచ్చాము, ప్రశాంతంగా ఉందాము అని అంటుంది అనామిక వాళ్ళమ్మ. అదే మీకు తెలుసు, నన్ను ఇలా ఇంత టార్చర్ చేసినా ఆ కళ్యాణ్ అప్పుని ఎందుకు వదులుతానమ్మా? ఖచ్చితంగా ఈ గుడిలో వీళ్ళిద్దరి గురించి ఇంకా మారుమ్రోగిపోవాలి. అందుకే టైం చూసి దెబ్బ కొడతాను అని అంటుంది అనామిక. బేబీ మేమైతే ఇంటికి వెళ్తాము, నువ్వేదో చేసుకొనిరా, కానీ ఈసారి ఇరుక్కోవద్దు అని అంటుంది. వెళ్ళండి మీరు అని అంటుంది అనామిక. ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అనామిక వేరే నెంబర్తో. త్వరగా ఇక్కడికి వస్తారా? మీ ఫ్రెండ్ పాపం ఆపదలో ఉంది. ఇక్కడ చాలామంది తనని ఎన్నో మాటలతో హింసిస్తున్నారు. మీరు ఇంట్లోనే ఉన్నారా అని అంటుంది. ఎవరు మీరు? నా ఫ్రెండు ఆపదలో ఉండడమేంటి అని చెప్పి అప్పునా అని అంటారు కళ్యాణ్. అప్పు గారే, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు కదా, మీడియాలో కూడా వచ్చింది కదా, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. త్వరగా రండి, పలానా గుడి అని చెప్పి అనామిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక కళ్యాణ్ హుటాహుటిన గుడి దగ్గరికి బయలుదేరతారు. ఇంతలో అనామిక ఇక అక్కడ తన ఫ్రెండ్తో ఇటు అప్పుకి ఒక జ్యూస్ని ఇవ్వమంటుంది. అది తాగిద్దా అని అంటుంది అనామిక వాళ్ళ ఫ్రెండు. ఇదిగో ఇది అంబలి, అమ్మవారి ప్రసాదం అంటే ఖచ్చితంగా తాగుతుంది, వెళ్ళి ఇవ్వు, నువ్వు పంచినట్టు యాక్టింగ్ చేయి, ప్రసాదం అని ఖచ్చితంగా తాగుతుంది అని చెప్తుంది అనామిక. ఇక అప్పు దగ్గరికి వచ్చి అంబలి తీసుకుని వస్తుంది తన ఫ్రెండు. అప్పు నాకేమొద్దు అనగానే, అదేంటండి గుడికి వచ్చి ప్రసాదం తాగకుండా వెళ్తారా? అమ్మవారికి పొంగళ్ళు ప్రసాదాలు అందరూ ఇస్తున్నారు, నైవేద్యం తినండి, ఏదో కష్టాల్లో ఉన్నారు, ప్రసాదం తిని ప్రశాంతంగా ఆలోచించండి అనగానే అప్పు ఇక ఆ అంబలిని తీసుకుంటుంది. ఇక అది తాగుతుంది అప్పు. ఇక అప్పుకి ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇక అప్పుని మెల్లిగా వెనక నుండి అనామిక ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి లోపల పెట్టేస్తుంది. ఇక ఆ రూమ్లో దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ ఉండడంతో ఇక అప్పుకి మైకంగా ఉండి ఆ గదిలో నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వస్తారు. అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ అనామిక ఫ్రెండే తన దగ్గరికి వచ్చి, మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు? ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, తనకి ప్రసాదం ఇచ్చాను, అదిగో తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే అక్కడికి వెళ్ళింది, పాపం చాలామంది తనని వేడిపిస్తున్నారు, వెళ్ళండి మీ ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పి అంటుంది. ఇక అప్పు కోసం లోపలికి వెళ్తారు కళ్యాణ్. అప్పు స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పు ఏమైందప్పు, లెగప్పు లెగు అనగానే ఇక అక్కడున్న చుట్టుపక్కల భక్తులందరికీ పిలుస్తుంది అనామిక. ఇక ఆ గది దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు చేస్తుంది. ఇక గుడిలో వాళ్ళంతా అప్పు కళ్యాణ్ని ఎగాదిగా చూస్తూ, అసలు మీరు మనుషులేనా? గుడిలో ఇలా చేస్తారా అసలు మీరు అనగానే, చూడండి మమ్మల్ని ఒక్క మాట కూడా ఆడొద్దు. అప్పుకి కళ్ళు తిరిగాయి అనగానే, అవునవును యాక్టింగ్ బాగానే చేస్తున్నారు, ముందు ఆ అమ్మాయి మెడలో తాలిబొట్టు కట్టండి, లేకపోతే ఈ గుడికే అరిష్టం అని అంటారు అక్కడున్న భక్తులు. ఇక కళ్యాణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక అక్కడున్న పంతులు గారు, బాబు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో, ఈ గదిలో మేము అన్నీ దేవుడికి సంబంధించిన వస్తువులు పెడతాము మీరు అనగానే ఇక అందరూ కళ్యాణ్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పు స్పృహలో లేని టైంలో ఇక కళ్యాణ్ వాళ్ళు చెప్పినట్టే ఇక అప్పు మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇలా అప్పు కళ్యాణ్ పెళ్ళి అనుకోకుండా జరిగిపోతుంది. ఇక అనామిక, ఇదేంటి, నేనేం చెయ్యాలనుకున్నాను ఇప్పుడేం జరుగుతుంది, అప్పుని పెళ్లి చేసుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక తన ఫ్రెండ్పై కోపంగా ఉరుకలేస్తుంటుంది. ఏమే, నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాము, కానీ ఇలా జరుగుతుందని ఎలా అనుకున్నాము? ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు, వాళ్ళ లైన్ క్లియర్ చేసి భార్యాభర్తలుగా చేశావు, చూడవే ఇక వాళ్ళని వదిలేసే, ఇక నువ్వు ప్లాన్లు వేయడం మానేసేసి ప్రశాంతంగా ఉండు, నా పేరు బయటికి వచ్చిందంటే నీ పేరు తీసుకొస్తాను, ఇప్పుడు గుడిలో వాళ్ళిద్దరి మీదకి భక్తులు ఎలా వెళ్ళారో నీ ఇంటికి వస్తారు అని చెప్పి తన ఫ్రెండు వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు. అందరూ హాల్లో ఉండేసరికి ఇక సిగ్గుతో పైకి వెళ్ళిపోతారు. ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. ఇక
అపర్ణాదేవి, ఇందిరాదేవి, స్వప్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ ముసిముసి నవ్వుకుంటారు. అదిగో ధాన్యలక్ష్మి అక్కడ రాజ్ కావ్య ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ వాళ్ళకి తెలియకుండా చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసేశారు. మరి నీ కొడుకు నా కొడుకు దేనికి పనికిరారనుకుంటా అని అంటుంది రుద్రాణి. ఏమో రుద్రాణి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. కానీ కళ్యాణ్ పరిస్థితి దారుణంగా ఉంది అనుకున్నాను. ఇప్పుడు అనామికని మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు కూడా రాహుల్ని మార్చుకో. ఇక వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని ఇలా నాకు చెప్పద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి. పోను పోను నీకే తెలుస్తుంది చిన్నదినా, వాళ్ళు నీకు నాకు ఎంత అన్యాయం చేస్తారో అని చెప్పి అనేసరికి కరెక్ట్గా కళ్యాణ్ అప్పు ఇంటికి వస్తారు. ఇక స్పృహ లేని అప్పుని తీసుకుని వచ్చిన కళ్యాణ్ని అలాగే అప్పుని చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. పైగా అప్పు మెడలో 3 ముళ్ళు ఉండడంతో కావ్య, స్వప్న ఒక్కసారిగా అప్పు దగ్గరికి వస్తారు. మా అప్పుకి ఏమైంది అనగానే, వదిన అన్ని తర్వాత చెప్తాను, ముందు అప్పుని తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడుకోపెట్టండి. అప్పుకి స్పృహ వచ్చాక ఈ నిజాన్ని నమ్మలేదు అని అంటారు. కళ్యాణ్, ఏం జరిగిందిరా? ఈ అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ కావ్య, స్వప్న నిన్ను కావాలని అప్పుని పెళ్లి చేసుకునేటట్టు చేశారు. ఇప్పుడు అప్పు స్పృహ కోల్పోయిందని డ్రామా ఆడతారా? ఇదంతా ఈ కావ్య చేసింది అనగానే, అమ్మా అప్పుకి స్పృహ వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు అప్పుని నేను పెళ్లి చేసుకున్నాను, నా మనసారా పెళ్లి చేసుకున్నాను. ఇక నువ్వు ఏం చెప్పినా అప్పునే నా భార్య. కానీ మీ ఎవరికీ తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను. కనీసం అప్పుకు కూడా తెలీదు నేను తన మెడలో 3 ముళ్ళు వేసినట్టు. అప్పు స్పృహలోకి వచ్చాక అందరికీ నిజం చెప్తాను. వదిన, అలాగే స్వప్న, సారీ స్వప్న, మీ అమ్మకి నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి అని అంటారు కళ్యాణ్. కవిగారు, మీ గురించి ఎంతో అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. ఇన్ని రోజులు మీది మంచి స్నేహమని అందరూ అన్నారు. ఇప్పుడు అప్పుని పెళ్లి చేసుకుని అప్పుకు కూడా తెలియదంటున్నారు. అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమైందా అని అంటుంది కావ్య. వదిన, అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. కానీ నేను అప్పు గౌరవాన్ని నిలిపాను. అప్పు మెడలో తాలిపొట్టు కట్టాను. నాపై తనకి ప్రేమ ఉంది, తనపై నాకు ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అప్పు నా భార్య వదిన. మీరు ఈ విషయంలో నన్ను తప్పు అన్నా అప్పుకి మీరే నచ్చ చెప్పాలి అని అంటారు కళ్యాణ్. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.